ఒరిజినల్స్కి కాపీస్కి తేడా అనేది ఈ వీడియోలో చూద్దామండి. చూసుకోవచ్చు, మంచి చూడడానికి అయితే చాలా మంచిగా ఉంటాయి. వీడియోలో మీకు చాలా నీట్గా అనిపిస్తాయి. వీడియోస్ కాదండి, అసలు మీరు వెళ్తే ఎలా చెక్ చేసుకోవాలో నేను చూపిస్తా. ఇది చూడండి, ఇది కాలర్ ఎలా స్టిచ్ చేశారనేది, కాలర్ స్టిచ్చింగ్ చూసుకోవచ్చు మీరు కాపీస్లో ఎలా ఉంటుంది అనేది. అలాగే ఒరిజినల్ కాలర్ స్టిచ్చింగ్ చూడండి ఎలా వస్తుంది అనేది. చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి. చూసుకుంటే మీకు చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. అలాగే మీకు దీంట్లో వచ్చేసి ఒరిజినల్స్లలో కంపల్సరీగా ఈ స్టిప్స్ అనేవి పెడతారండి. ఎన్నిసార్లు వాష్ చేసినా కాలర్ అనేది ఫోల్డ్ కాకుండా ఉండడం కోసమని ఈ స్టిచ్చింగ్ చేస్తారు, కాలర్ స్టిచ్చింగ్ అనేది ఒరిజినల్స్కి. అయితే దీనికి చూసుకుంటే మీకు అసలు దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుందని కూడా మీకు ఐడియా రాదు. అలా స్టిచ్చింగ్స్ ఉంటాయి. దీనికి అనేది ఏం ఉండవు కాలర్కి. సో ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి పాకెట్ చూడండి, పాకెట్ ఎలా ఉందో. అలాగే ఒరిజినల్ పాకెట్ స్టిచ్చింగ్కి రండి, చూద్దాం మీరు. ఒరిజినల్ పాకెట్ స్టిచ్చింగ్లో మీకు చూడండి, లైన్ టు లైన్ అనేది కంపల్సరీ షర్ట్కి ఏదైతే ఉందో ప్లస్ పాకెట్కి కూడా సేమ్ డిజైన్లో మ్యాచింగ్స్ ఉంటాయి. సో చూసుకోవచ్చు లైన్స్ అనేవి ఎలా మ్యాచ్ చేశారో. అలాగే చూడండి స్టిచ్చింగ్స్ ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేశారో ఇలాగే వస్తుంది. ఇక్కడ షర్ట్కి పాకెట్కి మెయిన్గా స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ కలుపుతారు. సో చూడండి పాకెట్లో కంపల్సరీగా మీకు ఇది అనేసి కలుపుతారు. అలాగే మీరు దీంట్లో వచ్చే వరకు అలాంటిది ఏమి ఉండదండి. దీంట్లో ఏదో స్టిచ్చింగ్ చేసినామా, కాలర్ స్టిచ్ పాకెట్ స్టిచ్ చేసినామా అన్నట్టు ఉంటుంది. దీనికి ఏ మ్యాచింగ్ ఉండదు, ఏమి ఉండదు రౌండప్లో. అలాగే మీకు ఈ బటన్స్ చూసుకోండి, ఈ బటన్స్లలో టైప్లో యూజ్ చేశారు చూడండి బటన్స్. అలాగే ఒరిజినల్ బ్రాండ్స్ బటన్స్ అనేది చాలా హెవీగా థిక్గా ఉంటాయి. బటన్స్ కూడా మీరు చూసుకుంటే హెవీ థిక్నెస్ అనేది వస్తుంది. అలాగే దీంట్లో ఇది చూడండి, మీకు ఈ స్టిచ్చింగ్ చూడండి, క్లాత్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ ఇస్తారు. అలాగే దీంట్లో స్టిచ్చింగ్ అనేది ఎలా ఫినిషింగ్ ఇచ్చారో చూడండి, మీరు చూడొచ్చు ఎలా స్టిచ్చింగ్ ఉందనేది. ఇంకొకటి ఇది ఇందులో చూడ్డానికి ఈ షర్ట్ వచ్చేసి కాటన్ షర్ట్ లాగా క్లియర్గా కనిపిస్తుంది. క్లాత్ ఫీలింగ్ కూడా మీకు ఆల్మోస్ట్ 100% ప్యూర్ కాటన్ టైప్లోనే కనిపిస్తుంది, కానీ కాదండి. చూసుకోవచ్చు దీంట్లో కంపల్సరీ పాలిస్టర్ అనేది మిక్స్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు, క్లాత్ కంపల్సరీ ఇందులో మిక్స్ అవుతుంది. అలాగే మీకు దీంట్లో చూసుకుంటే మీకు ఒరిజినల్లో షర్ట్ అనేది చూసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా లోపల కూడా మీకు సేమ్ క్లాత్ అనేది ఉంటుంది, సేమ్ లుకింగ్ అనేది ఉంటుంది. దీంట్లో అలా లుక్ కాదు, లుక్ చూసుకోండి. దీంట్లో లుక్ ఎలాగ వచ్చిందో, ఈ లుక్ ఎలాగుంది, ఈ షర్ట్కి లుక్ ఎలాగుందో చూసుకోవచ్చు. అలాగే మీరు దీంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చాలా ఉంటాయి, అవి తెలుసుకోండి. మీకు ఈ ఒరిజినల్స్కి కాపీస్కి తేడా ఏంటి అనేది. సో చూసుకుంటే మనము ఒరిజినల్స్లలో మాత్రమే డీల్ చేస్తామండి. మన దగ్గర 900 నుంచి 1500 దాకా ఉంటాయి షర్ట్స్ వచ్చేసి. అవి 2500 నుంచి 10,000 వరకు ఎంఆర్పీస్ ఉంటాయి. అలాగే మేము చాలా తక్కువకి ఇస్తున్నాము. ఇది ఎక్కువ అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము, ఎందుకంటే కాపీస్లలో మాకు 500, 300, 450లో దొరుకుతున్నాయి కదా. అంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒరిజినల్స్కి కాపీస్కి ఎంత డిఫరెంట్ ఉంటుంది అనేది కూడా. సో మనం అలాంటివి చేయమండి. మన దగ్గర 100% ఒరిజినల్సే దొరుకుతాయి. 900 నుంచి 1500 దాకా షర్ట్స్ ఉంటాయి. సో చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, దీంతో మీరు కొంచెం అవగాహన చెందుతారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.